ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక న్యాయం చదివిన వ్యక్తులు ఏ విధంగా దిగజారిపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీని రన్ చేయాలి అని చెప్పని జలగల్లాగా రక్తాన్ని పిలుస్తున్నారు, కాయ కష్టాన్ని పిలుస్తున్నారు. ఎంత ఇదిగా అంటే అమ్మో నాకు ఇద్దరు తారసపడారండి. ఇంకా భయంకరంగా ఉన్నారంటే ఎంత భయంకరంగా ఉన్నారంటే అంత భయంకరంగా ఉన్నారండి. ఏంటండి ఇది? న్యాయాన్ని నిలబెట్టేవాళ్ళు కూల్చి దానిపైన కోటాను కోట్లు సంపాదించాలని చెప్పని, ఇల్లులు కట్టుకోవాలని చెప్పి పక్కన వాడి రక్తాన్ని పీల్చి మురి పిప్పి చేయాలని, అది తెలిసి వద్దండి. ఈ న్యాయాన్ని మాత్రం నమ్మొద్దు. న్యాయం లేనివాడికి అది శాపం. డబ్బు లేనివాడికి న్యాయం జరగకపోగా జలగల్లాగా తెలుస్తూ రక్తాన్ని పీల్చేస్తారండి. నిజమండి, ఇదే జరిగేది. ఒక న్యాయానికి విలువ లేదు. దీనికంటే మించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే కూడా నోరు రావట్లేదు. థ్యాంక్ యూ. అసలు ఏంటండి, న్యాయం చదివామని చెప్పని, న్యాయస్థానంలో ఎంట్రీ ఉంటుందని చెప్పని వాళ్ళకంత కిరీటం పెట్టాలనా? నువ్వు నిజంగా న్యాయాన్ని నిలబెట్టేవాడివైతే ఇంత అసలు చదువుకున్న చదువు ఏమైపోయింది? ఇంత కిందకి దిగజారిపోవడం డబ్బుల కోసం. అమ్మో, చూస్తుంటేనే భయంకరంగా ఉందండి. ఫేస్ చేస్తుంటే అది ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కళ్ళ ముందు కదులుతుంటే ఇంకా ఎందుకు బతికున్నావా అనిపిస్తుంది. దానికి వదిలి చావడం మేలు అనిపిస్తుందండి. నిజమండి, అస్సలు నమ్మకండి. నాకు తారసపడిన వాళ్ళు ఇద్దరు ఎంత భయంకరంగా ఉన్నారంటే అంత భయంకరంగా ఉన్నారు. మీకు ఇలాగే ఉందా? ఏంటండి, డబ్బుల కోసం ఎంత అల్లాడిస్తారంటే అంత అల్లాడిస్తారండి. నిజం, మరి నిజం చెప్తే మాత్రం లోకం నమ్మదు, ఒప్పుకోలేదు. లోకానికి భయం నిజాన్ని చూసి. థ్యాంక్ యూ.